హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు మనం ఇంకో చక్కని నీతి కథ అనేది చెప్పుకుంటున్నాం. దాని పేరు అవుతుంది నిజాయితీ గల ఆవు. ఒకరోజు ఒక అడవిలో వేటకు బయలుదేరిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తుంది. ఆ ఆవుని చూడగానే నోరు ఊరింది పులికి. ఈరోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించుకుంది. ఆ ఆవు పంజా విసరడానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది. ఆగండి పులిగారు, ఆగండి అని గట్టిగా కేక పెట్టింది. పులి నిర్ఘాంతపోయింది. ఇంతవరకు ఏ జంతువు పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయపడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం పులికి తెలుసు. కానీ ఇలా ఆగమనడం ఇది కొత్త విషయం. సంగతి ఏంటో తెలుసుకుందామని పులి ఆగింది. అడగగానే ఆగినందుకు ధన్యవాదాలు, మీకు అడ్డుపడినందుకు క్షమించండి అంది ఆవు. విషయం ఏమిటో చెప్పు అంది పులి. నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలు ఇచ్చి ఈ అడవిలోకి వచ్చి రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళీ వెళ్ళి దూడకు పాలిస్తాను. రోజులాగానే ఈరోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళీ వస్తానని పాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్ళకపోతే నా దూడకు పాలు ఉండవు. జీవితం అంతా అమ్మ ఏమైందని ఆలోచిస్తూ ఉంటుంది. నా బిడ్డ, మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్ళి దూడకి పాలిచ్చి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను. ప్లీజ్ ఈ సహాయం చేయండి అని ఆవు అడిగింది. పులి నవ్వడం మొదలెట్టింది. బాగానే చెప్పావు కదా, నా నుంచి తప్పించుకోవడానికి కదా అంది. లేదు, పొద్దున్నే వచ్చేస్తాను కదా, నన్ను నమ్మండి అంది ఆవు. పులికి ఆవు మాట నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితీ కనిపించింది. కానీ ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు? ఒకసారి పులిని తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ పులికి దగ్గరగా వెళ్తారా? అసలు సాధ్యమా? ఏది ఏమైనా ఆవు తెలివికి మెచ్చుకోవాల్సిందే. సరేలే, వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాం, ఆవుని వదిలేద్దామని నిశ్చయించుకుంది పులి. మళ్ళీ ఆవు తిరిగి రాదని తెలిసిన ఊరికే సరే వెళ్ళు, రేపు పొద్దున్నే ఇక్కడే నీకోసం ఎదురు చూస్తాను అని ఆవుతో అంది. ఆవు మొహం మీద సంతోషం, ఆశ్చర్యం రెండు కనిపించాయి. ఆవు నేను తప్పకుండా వస్తాను, నా మాట నమ్మండి అని ఇంటికి బయలుదేరింది. ఇంట్లో దూడకి పాలు ఇచ్చి జరిగింది చెప్పింది. అమ్మ లేకపోయినా పర్వాలేదు, నీకు అందరూ సహాయం చేస్తారు, నువ్వు మంచిగా ఉండాలి అని దూడకి ధైర్యం చెప్పింది. గ్రామంలోని తన బంధువులు, మిత్రులు అయిన ఇతర ఆవులకు కూడా జరిగిన సంగతి చెప్పి నేను లేనప్పుడు నా దూడని కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని కోరింది. ఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవుని తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి. పులి నుంచి తప్పించుకుని మళ్ళీ వెళ్తావేంటి, అసలు ఇందులో అర్థం ఉందా అని చాలా నచ్చ చెప్పడానికి చూశాయి. కానీ మన ఆవు లేదు, నేను మాట ఇచ్చాను, నా దూడకి పాలు ఇచ్చి ఎవరికైనా అప్పగించి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను అని చెప్పింది. పొద్దున్నే ఆవు దూడ విడిపోతూ బాగా ఏడిచాయి. మరొకసారి ఆలోచించుకోమని బంధుమిత్రులు చెబుతూ ఉన్నారు. తాను మాట మీద నిలబడతానని ఆవు అడవిలోకి వెళ్ళింది. కానీ మనసు మట్టుకు భారంగానే ఉంది. బాగా భయపడుతూ అడవికి చేరుకుంది. అడవిలో పులికి ఆవు వస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు. అయినా ఎందుకు ఒక ఉత్సుకత, ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలని ఆసక్తి. అందుకని అనుకున్న సమయాన్న మళ్ళీ ఆవును కలుసుకున్న చోటికి వెళ్ళింది. అక్కడ ఆవుని చూసి చాలా ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా వస్తావనుకోలేదు, నీ తోడకి చెప్పావా అని అడిగింది. ఆవు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ధైర్యంగా సమాధానం చెప్పింది. మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి. నేను దూడకి పాలిచ్చి జరిగింది చెప్పి తీసుకుని వచ్చాను. మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకి పాలు ఎవరు పెడతారు అని పులి అడిగింది. నా బంధుమిత్రులకు చెప్పి వచ్చాను అంది ఆవు. మరి వాళ్ళకి ఏం చెప్పావు అంది పులి. నిజమే చెప్పాను అంది ఆవు. వాళ్ళు నిన్ను ఆపలేదా, వెళ్ళొద్దని అనలేదా అని ఆశ్చర్యంగా అడిగింది పులి. అన్నారు, కానీ నేను మీకు మాట ఇచ్చాను కదా, అందుకే అందరికీ సర్ది చెప్పి వచ్చాను అంది ఆవు. పులికి ఆవు నిజాయితీ చాలా నచ్చింది. ఇంతవరకు నేను నీలాంటి జంతువుని ఎప్పుడు కలవలేదు. నీలాగా ఇలా మాట మీద నిలబడడానికి నేను కూడా ప్రయత్నిస్తాను అని చెప్పింది. నీలాంటి మంచి ఆవుని నేను తినలేను. నువ్వు నిర్భయంగా రోజు ఈ అడవిలోకి వచ్చి వెళ్ళొచ్చు అని చెప్పి ఆవుని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. ఆవుకి బాధ, ఏడుపు, మనసులోని భారం అన్నీ చప్పును తగ్గిపోయాయి. ఆ రోజు గడ్డి మేయకుండానే
పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి దూడని గట్టిగా వాటేసుకుంది. మనం నిజంగా చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలము. ఈ కథలో చక్కగా ఈ నీతినైతే ఇలా వివరించారు. నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలను కూడా మనం ఎదుర్కోగలము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.